రష్యా నుండి చమురు కొంటే సుంకాలు రెట్టింపు చేస్తాం. నెల రోజులకు ముందు వరకు ట్రంప్ నోట మళ్లీ వినిపించిన మాట ఇది. భారత్తో మధ్యంతర వాణిజ్య ఒప్పంద పత్రాల్లోనూ ఇదే అంశాన్ని హైలైట్ చేశారు. రష్యా చమురు కొనుగోళ్లు పూర్తిగా ఆపేస్తామని భారత్ హామీ ఇచ్చిందని పదే చెప్పారు. ఇప్పుడు అదే అమెరికా భారత్ రష్యన్ చమురు కొనుగోలు చేయడమే మంచిదని భావిస్తోంది. ఇండియా ఆ పని చేయకపోతే తన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని భయపడుతోంది. అందుకే నెల రోజుల మినహాయింపు పేరుతో కొత్త డ్రామాకు తెరలేపింది. ఇంతకు రష్యా చమురు విషయంలో భారత్తో అగ్రరాజ్యం ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి? ఆ ఆట అమెరికాకే ఎలా మైనస్ కాబోతోంది? రష్యా చమురు విషయంలో అమెరికా ఆటలకు ఎండ్ కార్డ్ తనే వేసుకుంటోందా? టాప్ స్టోరీలో చూద్దాం. అమెరికా వాణిజ్య ప్రతినిధి విడుదల చేసిన ప్రకటనలే ఇవి. వీటిలో ఏముంది అన్న ప్రశ్నకే వస్తే, యుద్ధ సమయంలో రష్యా చమురును దిగుమతి చేసుకునేందుకు భారత్కు అమెరికా మినహాయింపులు ఇచ్చిందని స్కాట్ బెసెంట్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారత శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి తాత్కాలికంగా 30 రోజులు మినహాయింపు ఇస్తున్నట్లు బెసెంట్ తెలిపాడు. దీంతో ప్రపంచ మార్కెట్లోకి చమురు సరఫరా అవుతుంది అన్నాడు. అయితే ఇప్పటికే సముద్రంలో చిక్కుకుపోయి ఉన్న రష్యా నౌకల నుంచి మాత్రమే ఈ కొనుగోళ్లు జరగాలని చెప్పుకొచ్చాడు. దీంతో రష్యాకి ఆర్థిక పరంగా పెద్దగా ప్రయోజనం చేకూరదన్నాడు. ఈ సందర్భంగా అమెరికాకు భారత్ ముఖ్యమైన భాగస్వామి అని బెసెంట్ పేర్కొన్నాడు. ఫ్యూచర్లో తమ ముడి చమురు కొనుగోళ్లను భారత్ పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. క్లుప్తంగా చెప్పాలంటే స్కాట్ బెసెంట్ ప్రకటన సారాంశం ఇదే. కానీ ఇదేదో భారత్కు తాము ఫేవర్ చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. 30 రోజుల మినహాయింపు నిర్ణయం భారత్ను ఉద్ధరించడానికి మాత్రం కాదు, అమెరికా అడుక్కు తినే పరిస్థితులకు రాకుండా చూసుకోవడానికి. భారత్ రష్యా చమురు కొనడం ఆపేస్తే అది అమెరికాను 2 రకాలుగా దెబ్బకొడుతుంది. భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు వినియోగదారు. ఇరాన్, ఇతర దేశాల మధ్య ఘర్షణల వల్ల ఈ ప్రాంతం నుంచి చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. భారత్ తన చమురు అవసరాల కోసం ఎక్కువగా పశ్చిమాసియాపై ఆధారపడుతుంది. కానీ యుద్ధం కారణంగా కీలక హర్ముజ్ జలసంధి నుంచి రవాణా ఆగిపోయింది. చమురు నౌకల భద్రతకు అమెరికా హామీ ఇస్తున్న ఇరాన్ దాడులకు భయపడి ఆ రూట్ నుంచి రావడానికి నౌకలు ధైర్యం చేయడం లేదు. కాబట్టి భారత్ ఇతర మార్గాలపై ఆధారపడాల్సి వస్తుంది. కానీ గల్ఫ్ దేశాలకు సరైన ప్రత్యామ్నాయం లేదు. భారత్ ఒక్కసారిగా రష్యా నుంచి కాకుండా ఇతర మార్కెట్ల వైపు మొగ్గితే అక్కడ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది అమెరికాలోని సామాన్యుడి జేబుపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు, రష్యా చమురును భారత్కు అమ్మకపోతే అది పూర్తిగా చైనా చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇది రష్యా చైనా బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇది అమెరికాకు ఏమాత్రం ఇష్టం లేదు. అమెరికాలో పెట్రోల్ ధరలు పెరిగితే అది అన్ని వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యం వైపు నెట్టే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం వస్తే డాలర్ స్థిరత్వం దెబ్బతింటుంది. అందుకే తన దేశ ప్రయోజనాల దృష్ట్యా భారత్ను రష్యా చమురు కొననివ్వడం అమెరికాకు ఒక రకమైన అవసరం కూడా. సింపుల్గా చెప్పాలంటే అమెరికా ఇండియాకు ఈ సడలింపు ఇచ్చింది ప్రేమతో కాదు, ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరగకుండా ఉండడానికి. ఇరాన్ సృష్టించిన సరఫరా ఆటంకాలు చమురు మార్కెట్ తట్టుకోవడానికి. ఇండియా వంటి పెద్ద దేశం మార్కెట్ నుంచి తప్పుకుంటే వచ్చే నష్టం అమెరికా భరించలేదు. అందుకే 30 రోజుల మినహాయింపుల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపింది. కానీ ఈ డ్రామా అమెరికాను మరోసారి రష్యా చమురుపై నోరెత్తకుండా చేయబోతోంది. ఎందుకంటే ఈ సంక్షోభం 30 రోజుల్లో ముగిసిపోయేది కాదు. ఎప్పుడు ముగుస్తోందో, అసలు ముగుస్తుందో లేదో తెలియని యుద్ధం ఇది. ఇరాన్తో యుద్ధాన్ని 4 వారాల్లో ముగించేస్తా అని ట్రంప్ చెబుతున్నాడు. కానీ పరిస్థితులు అలా లేవు. ఇరాన్కు చైనా, రష్యా పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయి. వివరంగా చెప్పాలంటే యుక్రెయిన్కు అమెరికా, పాశ్చాత్య దేశాలు ఎలా అయితే ఆయుధ మద్దతు ఇస్తున్నాయో ఇరాన్కు చైనా, రష్యా అలా అండగా నిలుస్తున్నాయి. కాబట్టి ఈ యుద్ధం చాలా సుదీర్ఘంగా సాగే అవకాశాలే ఉన్నాయి. ఇప్పుడు 30 రోజుల మినహాయింపు మరింత కాలం కొనసాగే అవకాశం ఉంటుంది. అలా జరగకపోయినా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా భారత్ను అమెరికా అడ్డుకోలేదు. ఎందుకంటే జాతీయ ప్రయోజనాల కోసం ఎక్కడ తక్కువకు చమురు దొరికితే అక్కడే భారత్ కొనుగోలు చేస్తుంది. యుద్ధం వంటి కఠిన పరిస్థితుల్లో అమెరికా ఆంక్షలకు భయపడితే నష్టపోయేది మన దేశమే. కాబట్టి ఈ విషయంలో గతంలో ఎలా అయితే ఎదురు తిరిగారో ఇప్పుడు అలాగే ఎదురు తిరుగుతారు. పైగా అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం కూడా ప్రస్తుతానికి అటకెక్కింది. యుద్ధ సంక్షోభం ముగిసిన తర్వాతే ఏ ఒప్పందాలైనా జరిగేది. ప్రస్తుతం అమెరికా ఎలా అయితే తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలి అనుకుంటుందో భారత్ కూడా అదే చేయాలి. రష్యా చమురు కొనుగోలును కొనసాగించాలి, కొనసాగిస్తుంది కూడా.